అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలు. ప్రపంచ హర్షధ్వానాల మధ్య మొదలైన సుభాష్ శుక్లా యాత్ర. అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు రికార్డ్. మరో మైలురాయిని చేరుకుంటానన్న ప్రముఖుల ప్రశంసలు. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకను కక్షలోకి ప్రవేశపెట్టిన ఫాల్కన్ 9 ఈ రోజు సాయంత్రానికి చేరనున్న స్పేస్ క్రాఫ్ట్. ఈ ఏడాది ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు మారిన 48,000 మంది విద్యార్థులు. స్టూడెంట్స్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలన్న సీఎం రేవంత్. తెలంగాణకు నష్టం చేసే ప్రాజెక్టులను సమ్మతించే ప్రసక్తే లేదు. బనకచెర్లపై వైఖరిని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో జరపాలన్న హైకోర్టు. 30 రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని తీర్పు. మెట్రోపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ లో కో లివింగ్ సంస్కృతి వద్దు. సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలని విహెచ్ డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కలకాలం ఉంటుందన్న సీఎం చంద్రబాబు. ఆ భూతం మళ్లీ రాదంటూ పారిశ్రామికవేత్తలకు భరోసా. బనకచెర్ల ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు. ఇతర పథకాలను పూర్తి చేయడానికి కృషి చేస్తుందన్న ఏపీ సర్కార్. యోగాంధ్ర నిర్వహణపై కేబినెట్ భేటీలో ప్రధాని ప్రశంసలు. ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేయాలని సూచించిన మోడీ. సిబిఎస్ఈలో ఇకపై ఏడాదికి 2 సార్లు 10వ తరగతి పరీక్షలు. ఫిబ్రవరి, మే నెలలో నిర్వహించేందుకు ప్రణాళిక. సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు. పోలవరం, బనకచెర్ల నిర్మాణానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జూపల్లి పర్యటన. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పలు ప్రాంతాల సందర్శన. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 29న అమిత్ షా పర్యటన. ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు. ములుగులోని 10 పోలీస్ స్టేషన్స్ లో రోడ్డు భద్రతా స్పెషల్ డ్రైవ్స్. ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్పీ శబరీష్. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం లింగట్లలో విషాదం. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో తనువు చాలించిన రైతు. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి కలకలం. గంజాయి విక్రయిస్తోన్న యువకుడు అరెస్ట్. ఆషాఢం బోనాలకు ముస్తాబైన భాగ్యనగరం. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు. స్తంభించిన జనజీవనం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగించదన్న ట్రంప్. అణు కేంద్రాల పునర్నిర్మాణం అసాధ్యమని ప్రకటన. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం. కూటమి పాలనలో ప్రజలకు తిప్పలన్న జగన్.
అధికార అహంకార ధోరణితోనే దేశంలో ఎమర్జెన్సీ 50 ఏళ్ల నాటి అత్యవసర పరిస్థితిపై చంద్రబాబు ఆగ్రహం. కేంద్ర కేబినెట్ లో బీహార్ కు వరాల జల్లు. తొలి అణు విద్యుత్ కేంద్రానికి మంత్రివర్గం ఆమోదముద్ర. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ నామినేషన్ అధికారికంగా ధృవీకరించిన శ్వేత సౌధం.